అందరికీ నమస్కారం. ఇంగ్లీష్. ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లయిపోయిందంటే, మనము ఎక్కడికి పోయినా ఇంగ్లీష్. ఎక్కడ చూసినా ఇంగ్లీష్, ఎవరు మాట్లాడినా ఇంగ్లీష్, ఎక్కడ విన్నా ఇంగ్లీష్. 'కేజీఎఫ్ 2లో రాకీ భాయ్‌ది ఒక డైలాగ్ ఉంది. వయలెన్స్, వయలెన్స్, వయలెన్స్ అని. ఇప్పుడు మనందరము ఇంగ్లీష్, ఇంగ్లీష్, ఇంగ్లీష్ అనుకోవాల్సిన పరిస్థితొచ్చింది. మనం ఎక్కడికి పోతే అక్కడికి ఫాలో అయితుంది. అందుకే తప్పని పరిస్థితిలో దీన్ని నేర్చుకోవాల్సొస్తుంది. సో, ఈ వీడియోలో మనము అసలు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? కామన్ మ్యాన్ ఎందుకు నేర్చుకోవాలి? హౌస్ వైఫ్, సీనియర్ సిటిజన్స్, స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ ఎందుకు నేర్చుకోవాలి? ఇంకా మనము మన చుట్టూ ఉన్న వాళ్ళు జనరల్‌గా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చేసే తప్పులేంటి? లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫాలో కావాల్సిన టెక్నిక్స్ ఏంటి? ఫస్ట్ 2 పాయింట్స్ నేను చాలా ఫాస్ట్‌గా మాట్లాడతా. థర్డ్ పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో, కామన్ మ్యాన్ ఎందుకు నేర్చుకోవాలి ఇంగ్లీష్? కామన్ మ్యాన్ బయటికి పోతే ఎక్కడ చూసినా కానీ ఇంగ్లీష్ వాడుతూ ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మనం పొద్దున బయటికి పోయినప్పటి నుండి రాత్రికి ఇంటికి వచ్చేలోపు ఇంగ్లీష్ అనేది చాలా సందర్భాల్లో మనకు ఎదురైతూ ఉంటది. అంతెందుకు ఈవెన్ మన భారత్, మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ అయినా గానీ, మన గవర్నమెంట్ రిలీజ్ చేసే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. అట్లుంది పరిస్థితి. నెక్స్ట్ హౌస్ వైఫ్, సీనియర్ సిటిజన్స్ ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు మన పిల్లల్ని చదివించాలంటే మనకు ఇంగ్లీష్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ పీటీఎంకెళ్ళాలన్నా గానీ, టీచర్స్‌తో ఇంటరాక్ట్ కావాలంటే ఇంగ్లీష్ కావాలి. ఒకవేళ ఒక్కరే సీనియర్ సిటిజన్ గానీ, హౌస్ వైఫ్స్ గానీ ఇంగ్లీష్ వచ్చుంటే బయటికి పోయినా గానీ హాస్పిటల్, బ్యాంక్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఎక్కడికి పోయినా గానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ గాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇంకా సీనియర్ సిటిజన్స్ విషయాలకొస్తే వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ ఫారిన్ కంట్రీస్‌లో ఉంటారు. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇట్లా. సో, వాళ్ళతో మాట్లాడాలంటే ఆ పిల్లలకు తెలుగు సరిగ్గా రాదు. వీళ్ళకు ఒకవేళ ఇంగ్లీష్ సరిగ్గా రాకపోతే మాట్లాడడం కష్టమైతది. ఇంకా వీళ్ళు ఒకవేళ అట్లాంటి ఫారిన్ కంట్రీకి పోతే ఇంకా కష్టమైతది. నెక్స్ట్ స్టూడెంట్స్, జాబ్ సెర్చ్‌లో ఉన్నవాళ్ళు, ఎంప్లాయీస్ వీళ్ళైతే తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ అన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ డే టు డే లైఫ్‌లో వాళ్ళకి చాలా అవసరం. ఈవెన్ మనము చాట్‌జీపీటీ లాంటి అడ్వాన్స్ టూల్ వాడినా కానీ, మనకేం గావాలి అని ప్రాపర్‌గా ఆర్టిక్యులేట్ చేసి రాయడానికి మనకు రైటింగ్ స్కిల్స్ ఉండాలి. అదిచ్చిన రెస్పాన్స్‌ని మనం అర్థం చేసుకోవడానికి రీడింగ్ స్కిల్స్ ఉండాలి. సో, స్టూడెంట్స్, జాబ్ ట్రయల్స్‌లో ఉన్నవాళ్ళు, ఎంప్లాయీస్‌కి రీడింగ్, రైటింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్ కంపల్సరీ ఉండాలి స్కిల్స్. నెక్స్ట్ ఇప్పుడు మన చుట్టూ జరిగే మిస్టేక్స్ గురించి చూద్దాం. జనరల్‌గా మన ఇళ్లల్లో మెషిన్‌ని మిషన్ అంటూ ఉంటాం. మీరిప్పటి నుండి గమనించండి మిస్టేక్స్‌ని మీకర్థమైతది. సో, "అరే! వాషింగ్ మెషిన్‌లో బట్టలేపో" అంటూ ఉంటారు. సో, ఇంకొకటి జెడ్. జ్ అనే సౌండ్‌ని మనము తప్పుగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం. ఎఫ్‌జీ బైక్‌ని ఎఫ్‌జెడ్ అంటూ ఉంటాం. పిజ్జాని పిజ్జా అంటూ ఉంటాం. జీరోని జీరో అంటూ ఉంటాం. జింబాబ్వేని జింబాబ్వే అంటూ ఉంటాం. మా చిన్నప్పుడైతే జింబాంబే అనేటోళ్ళం. జింబాబ్వేని జింబాంబే అనేటోళ్ళు. నెక్స్ట్ ఆ సౌండ్‌ని ఆ అని పలుకుతాం. ఆటో, ఆగస్ట్, ఆగస్ట్‌ని ఆగస్ట్ అంటూ ఉంటాం. ఆసమ్‌ని ఆసమ్ అంటూ ఉంటాం. ఇంకా కొన్ని అవసరం లేని లెటర్స్‌ని యాడ్ చేస్తూ ఉంటాం. సపోజ్ స్కూల్‌ని ఇస్కూల్ అంటూ ఉంటాం. స్మార్ట్‌ని ఇస్మార్ట్ అంటూ ఉంటాం. ఇస్మార్ట్ శంకర్ పేరు ఇక్కడ నుండే వచ్చి ఉంటది. వాడు మాస్ గాడు గదా! సో, అన్నెసెసరీ వర్డ్స్ గూడా యాడ్ చేస్తుంటాం. నో రే, ఐ టోల్డ్ యూ నా, ఈ రే, నా అన్నది అవసరం లేదు. ఇంకొకటి తెలుగు ఇన్‌ఫ్లూయెన్స్. మదర్ టంగ్ ఇన్‌ఫ్లూయెన్స్ అంటే ఇప్పుడు మా పెద్దమ్మ కొడుకు, మా పెద్దమ్మ బిడ్డ అని డిఫరెన్షియేట్ చేయడానికి మనం కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అంటూ ఉంటాం. కానీ ఇంగ్లీష్‌లో 2 లేవు. ఓన్లీ కజిన్ అనే వాడాలి. నెక్స్ట్ కొన్ని కన్‌ఫ్యూజింగ్ వర్డ్స్ ఉంటూ ఉంటాయి. సింగులర్‌కి, ప్లూరల్‌కి. అవి కూడా మనం తప్పు చేస్తూ ఉంటాం. ఇంకా తడబడుతూ ఉంటాం. ఆహ్, హ్మ్.
ఆ అంటూ ఉంటాము, గ్యాప్ ఇస్తూ ఉంటాం మనం మాట్లాడుతుంటే. లైక్, ఐ మీన్ అన్న వర్డ్స్‌ని రిపీటెడ్‌గా అవసరం లేకున్నా వాడుతూ ఉంటాం. ఇది జనరల్‌గా స్టూడెంట్స్, జాబ్ ట్రయల్స్‌లో ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్స్ అంటే ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు జనరల్‌గా ఈ మిస్టేక్స్ ఎక్కువ. అంటే మిగతా వాళ్ళు ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు డైలీ మాట్లాడేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్. ఏ ఏం చేస్తే నేర్చుకోవచ్చు? ఎట్లా నేర్చుకోవచ్చు? ఓకే. నేర్చుకోవడం ఇంపార్టెంట్ అని తెలిసింది. ఎట్లా నేర్చుకోవాలి? దానికి నేను ఐడెంటిఫై చేసిన టెక్నిక్స్ ఏంటంటే, టెక్నిక్ 1, మనం చూసే ప్రతి వస్తువుని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పోపుల డబ్బాని మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఇంట్లో. సో, వంట చేస్తున్నప్పుడు పసుపేస్తూ ఉంటాము, ఆవాలేస్తూ ఉంటాము. అప్పుడు ఆలోచించండి. పసుపుని ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఆవాలేస్తున్నా గదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? అప్పుడు అట్లా మీరు చూసే ప్రతి వస్తువుని కనుక్కుంటే, మీకు చాలా ఇంగ్లీష్ వర్డ్స్ తెలుస్తాయి. వొకాబులరీ చాలా ఇంప్రూవ్ అయితది. ఫర్ ఎగ్జాంపుల్, పసుపుని టర్మరిక్ పౌడర్ అంటారు. ఆవాలని మస్టర్డ్ సీడ్స్ అంటారు. సో, ఇట్లా తెలిసిన తర్వాత నెక్స్ట్ డే ప్రతిరోజు వంట చేస్తున్నప్పుడు ఓకే. ఐయామ్ టేకింగ్ 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్. ఇట్లా అనుకుంటూ ఉంటే ఇంకా మీరు వాటిని మర్చిపోరు. నెక్స్ట్, ఇది మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది గ్రూమ్ స్టిక్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని తర్వాత చెప్తా. రోడ్డు మీద పోతున్నప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్స్ కాదు. కానీ స్పీడ్ బ్రేకర్స్ లాంటివి కనబడుతూ ఉంటాయి. వాటిని రంబుల్ స్ట్రిప్స్ అంటూ ఉంటాం. అట్లనే మనము మన డైలీ లైఫ్‌లో చాలా చూస్తూ ఉంటాము. చాలా వస్తువులు చూస్తుంటాం. వాటిని ఇంగ్లీష్‌లో ఏమంటాము అని చెప్పి, సో, నెక్స్ట్ డే మీరు బయటికి పోయినప్పుడు ఓపెన్ మైండ్ తోటి ప్రతిదాన్ని కొత్తగా చూడండి. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? అరే! దీన్ని నేను రోజు చూస్తున్నా కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారో నాకు తెలవదు అని మీకు అనిపిస్తూ ఉంటది. ట్రై చేయండి. నెక్స్ట్, టెక్నిక్ 2, మనం చూసే ప్రతి పనిని, చేసే ప్రతి పనిని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇది ఇది ప్రతి ఇంట్లో మనము కనీసం చేస్తూ ఉంటాము, లేకపోతే చూస్తూ ఉంటాము. 'ఇంటింటి రామాయణం.' దీన్ని స్నోరింగ్ అంటాం. నెక్స్ట్, ఈ చెకింగ్‌ని మనము మాల్స్‌లో, ఎయిర్‌పోర్ట్స్‌లో ఇట్లా హై సెక్యూరిటీ జోన్స్‌లో చూస్తూ ఉంటాం. దాన్ని ఫ్రిస్కింగ్ అంటూ ఉంటాం. సో, నెక్స్ట్ టైమ్ ఇట్లాంటి దాన్ని చూస్తే అక్కడ చెకింగ్ జరుగుతుందిరా అని అనకండి. అక్కడ ఫ్రిస్కింగ్ జరుగుతుంది అనండి. అట్లనే మనము మన డైలీ లైఫ్‌లో ఎన్నో ఇట్లాంటి పనుల్ని చూస్తూ ఉంటాం. చూస్తూ ఉంటాము, చేస్తూ ఉంటాము. ఇంతకుముందు అన్నట్టు ఓపెన్ మైండ్‌తో వాటిని చూడండి. దీన్నేమంటారు? వీడు ఈ పని చేస్తున్నాడు కదా! దీన్నేమంటారు? అట్లా చూడండి. చాలా కొత్త కొత్త వర్డ్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్, టెక్నిక్ 3 వచ్చి, మనకు చాలా పేర్లు తెలిసుంటాయి. సో, ప్రతి పేరుకి అర్థాన్ని ఇంగ్లీష్‌లో తెలుసుకోండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ పేరుంది. సపోజ్ 'విద్యా ప్రజ్ఞ' అనే పేరుంది. దీని అర్థం ఏంటి? 'విద్యా ప్రజ్ఞ' అని ఈ అమ్మాయికి ఎందుకు పెట్టుంటారు పేరు? అంటే విద్య అంటే ఎడ్యుకేషన్. ప్రజ్ఞ అంటే ఇంటెలిజెంట్. సో, చదువులో ఇంటెలిజెంట్‌గా నా కూతురు ఉండాలి అన్న ఉద్దేశంతోటి వాళ్ళ పేరెంట్స్ పెట్టిండ్రు. ఇట్లనే ప్రతి ఒక్క పేరుకి ఒక అర్థం ఉంటది. లేకపోతే ఒక కారణం ఉంటది. అదేంటో తెలుసుకోండి. సో, ఇప్పుడు నేను మీకు ఒక యాక్టివిటీ ఇస్తున్నా. ఏందంటే, మీ స్కూల్ మేట్స్ గానీ, మీ కాలేజ్ మేట్స్ గానీ, మీ కలీగ్స్ గానీ, మీ చుట్టాలు గానీ, మీ నైబర్స్ గానీ, ఇంతమంది మీకు 50 మెంబర్స్, 100 మెంబర్స్ తెలిసినోళ్ళుంటారు. మీ వాట్సాప్ గ్రూప్‌లో చూస్తే గుంపులు గుంపులుగా ఉంటారు కదా! సో, వాళ్ళ పేర్లు చూడండి. వాళ్ళ పేర్లు చూసి దాని అర్థం ఏందో ఆలోచించండి. తెలుసుకోండి. ఆ పేరుకి అర్థమైందో తెలుసుకోండి. దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసుకోండి. మీకు చాలా కొత్త వర్డ్స్ తెలుస్తాయి. దాంతోటి చాలా నాలెడ్జ్ గూడా ఇంప్రూవ్ అయితూ ఉంటది. కొన్ని ఫిలాసాఫికల్ నేమ్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని సెయింట్స్ పేరు, మన పురాతన ఋషుల పేర్లు ఉంటూ ఉంటాయి. అట్లా చాలా చాలా ఆహ్, ఆలోచించి ఇప్పుడు ఒకరికి
వాళ్ళ పేరెంట్స్ పేరు పెడుతున్నాడంటే వందల పేర్లు ఆలోచించి ఫైనల్‌గా ఒక పేరు సెలెక్ట్ చేస్తారు. సో, అంత మీనింగ్‌ఫుల్ పేరు, ఆ మీనింగ్ దాని వెనకాల ఉన్న మీనింగ్‌ని మనం తెలుసుకుంటే చాలా కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకుంటాం. అది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టెక్నిక్ 4, ఏదైనా మనం నేర్చుకున్నది ఎక్కువ రోజులు గుర్తుండేటట్టు తెలివిగా నేర్చుకోవాలి. ఇప్పటి నుండి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది. మంచిగా వినండి. ఇప్పుడు ఆడవాళ్ళ ఇన్నర్ వాయిస్ గురించి వన్ ఆఫ్ ద ఇన్నర్ వాయిసెస్ గురించి చూద్దాం. ఏందంటే, "నువ్వు సాయంత్రం రారా, నిన్ను గ్రూమ్ స్టిక్ తిరిగేసి కొడతా" అనుకుంటూ ఉంటారు కొంతమంది. సో, అట్లా గ్రూమ్ స్టిక్‌ని గుర్తుపెట్టుకోండి. చీపిరి కట్టని గ్రూమ్ స్టిక్. చీపిరి కట్ట తిరిగేసి కొడతా అనుడు బదులు గ్రూమ్ స్టిక్‌ని తిరిగేసి కొడతా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అట్లానే బ్రైడ్. బ్రైడ్ అంటే పెళ్లి కూతురు. అమ్మాయి చాలా బాగుంది. నెక్స్ట్ సో బ్రైడ్ బ్రైడ్ చేతిలో ఉన్న గ్రూమ్ స్టిక్ తోటి దెబ్బలు తినడానికి రెడీ ఉన్నోన్ని బ్రైడ్ గ్రూమ్ అంటారు. సో ఇట్లా మనం బ్రైడ్ని గుర్తుపెట్టుకోవచ్చు, గ్రూమ్ని గుర్తుపెట్టుకోవచ్చు, బ్రైడ్ గ్రూమ్ని గుర్తుపెట్టుకోవచ్చు. 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోవచ్చు. పెళ్ళికి పోయినప్పుడల్లా ఇది మనకు గుర్తొస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీడు ఏం చేస్తాడంటే, ఇక్కడ చిన్న స్టోరీ ఇది. వీడికి ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటాడు భార్య గురు కొడుతూ ఉంటే. సో ఆ గురువు దగ్గరికి పోయి, గురుజీ నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నిద్ర పడతలేదు అంటే, గురుగారు ఏమంటారంటే, నీకు ఒక జీవిత సత్యం చెప్తున్నా చూడు. అందుగలదిందు లేదని సందేహము వలదు, ఎందెందు విన్నా స్నోరింగే వినబడు అని గురుగారు అన్నారంట. ఇప్పుడు ఈ కాలం ఇట్లనే ఉన్నది పరిస్థితి. ఎక్కడ చూసినా లేదని ఇక్కడనే ఇండియాలోనే కాదు, తెలంగాణలోనే కాదు, వరల్డ్ మొత్తంలో ఈ ప్రాబ్లమ్, స్నోరింగ్ ప్రాబ్లం ఉంది. సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడికి ఎందెందు విన్నా స్నోరింగే వినబడు. ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు స్నోరింగ్ని. ఓకే. సో ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, రాస్తున్నప్పుడు కానీ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఎట్లాంటి తప్పులు? ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ ఉండొద్దు, గ్రామాటికల్ మిస్టేక్స్ ఉండొద్దు. ఇంకొకటి, నేర్చుకోవాలన్న కుతూహలము, కసి ఉండాలి. నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనం కొన్ని టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటా టెక్నిక్స్ అంటే, కనపడ్డ ప్రతి వస్తువుని, చూసే ప్రతి పనిని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసుకోవాలి. టెక్నిక్ నెంబర్ 1, 2ని ఇక్కడ కలిపేసిన నేను. కనపడ్డ ప్రతి వస్తువుని, చూసే చూసే ప్రతి పనిని, చేసే ప్రతి పనిని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసుకోవాలి. విన్న ప్రతి పేరు మీనింగ్ తెలుసుకోవాలి. అది తెలుసుకున్న దాన్ని చాలా రోజులు గుర్తుండేటట్టు ట్రిక్కీగా, క్రియేటివ్‌గా గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి. ఫైనల్‌గా ఒక మాట. ఈ వీడియో అందరికీ ఉపయోగపడ్డదని అనుకుంటున్నా. ఒకటేంటంటే, నేర్చుకోవడం అన్నది ఓన్లీ చదువుకునేటోళ్ళకి మాత్రమే అని చాలామంది మిస్‌కాన్సెప్షన్‌లో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అది ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం జరగాల్సిన ప్రాసెస్. సో నేర్చుకుందాం. మన లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకుపోయే ప్రతి విషయాన్ని నేర్చుకుందాం. మనం డెవలప్ అయిదాం. మన దేశాన్ని డెవలప్ చేద్దాం. జై హింద్.